ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. కొంతమందితో మనం మాట్లాడిన సందర్భంలో వారు ఏమంటారు అంటే, ఈ సంవత్సరము నాకు కలిసి రాలేదండి, ఈ నెల నాకు కలిసి రాలేదు, ఈరోజు నాకు కలిసి రాలేదు అంటుంటారు. కొంతమంది మంగళవారం రోజు ఏ పని ప్రారంభించరు. మంగళవారపు దినమున మనం బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ మొత్తం ఖాళీగా ఉంటుంది. శుక్రవారం మీరు వెళ్ళండి, శుక్రవారం రోజు కూడా బ్యాంక్ మొత్తం ఖాళీగా ఉంటుంది. కారణం ఏంటి అంటే, ఆ రోజు డబ్బులు మనం డ్రా చేస్తే మన చేతిలో డబ్బులు నిలబడదు అంటుంటారు. కాలాలు తిథుల్ని వీటిల్ని చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక తమ్ముడు నాతో ఒక మాట చెప్పాడు, అన్న నేను కారు కొంటున్నాను, మీరు వచ్చి ప్రార్థన చేసేంతవరకు ఆ కారు ఒక ఇంచు కూడా ముందుకు కదలదన్నా, మీరు తప్పకుండా రావాలి అంటే, తమ్ముడు ఈరోజు రాలేకపోతున్నాను, రేపు వస్తాను అంటే, లేదన్నా నేను కారు కొంటున్నాను, మీరు వచ్చి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, లేకుంటే ఒక ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళనన్నా అన్నాడు. సరే, మేము చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా ఆ రోజు అవన్నీ పక్కన పెట్టి తమ్ముడు కోసం వెళ్ళి ప్రార్థన చేద్దామని సిద్ధపడతా ఉంటే, ఆ డెలివరీ ఇచ్చేటటువంటి ఆ షోరూమ్ యొక్క మేనేజర్ వచ్చాడు. ఏంటండి, ఎవరండి మీరు అని అడిగారు. మేము పాస్టర్లండి, పలానా బ్రదరు కారు కొన్నాడు, మా తాలూకా బ్రదరు, అతని కొరకు ప్రార్థన చేయడానికి వచ్చాం, మేము ప్రార్థన చేయకపోతే ఇంచు కూడా ముందుకు కదల్సిన అన్నాడంటే, ఆ మేనేజర్ చెప్పిన మాట, నిన్నే కదండి నిమ్మకాయలు దొక్కిచ్చారు, మీరు రెండో పార్టీనా అని అడుగుతూ ఉన్నాడు. మాకంటే ముందు ఇంకొకరి దగ్గర తీసుకుని వెళ్ళి పూజలన్నీ చేయించి నిమ్మకాయలు దొక్కించాడు. రెండో రోజు మమ్మల్ని పిలిపించాడు. మీరు గమనించండి, ఈరోజు చాలామంది కూడా ఈ తిథులు చూస్తూ ఉంటారు, నక్షత్రాలు చూస్తుంటారు, టైములు చూస్తూ ఉంటారు. అయితే గమనించండి ప్రియులారా, నీ దేవుడు ఎటువంటి వాడు అంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి. గమనించండి, మన దేవుడు దేన్ని మారుస్తాడంటే కాలాన్ని మార్చగలడు, సమయాన్ని మార్చగలడు. ప్రభువా, నేను చేసిందన్నీ పొరపాట్లు, తప్పులు చేశాను, నన్ను క్షమించండి, నీ దగ్గరికి వస్తున్నాను, నా టైం సరిగ్గా లేదు, నా పరిస్థితులు బాగలేవు, నన్ను కనికరించి సహాయం చేయండి అంటే, దేవుడు నీకు సహాయం చేసి నీ యొక్క పరిస్థితులన్నింటినీ దేవుడు మారుస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. నువ్వు సంవత్సరాల కొరకు, నెలల కొరకు, మంచి రోజుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తావో, ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడతావో, దేవుడు అనుదినము నీకు ఆశీర్వాదకరమైన దినముగా దేవుడు చేయగలడు. ఎందుకంటే ఆయన కాలములను సమయములను మార్చు దేవుడై ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.